హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఒక వర్క్ ఉండి భూపాలపల్లి వెళ్ళామండి. ఇంకా అక్కడ నుంచి మా అక్క వాళ్ళ హస్బెండ్ అయితే ఇంకా మీకు ఒక సర్ప్రైజ్, మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళారనమాట. అసలు మాకు కొంచెం కూడా క్లూ లేకుండే ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది. అసలు ఇంత మంచి సర్ప్రైజ్ ఇస్తాడని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మాకు ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉండే. ఆ ప్లేస్ ఏదో కాదండి, వచ్చేసాము, మనం రీచ్ అయిపోయాము. మీకు కూడా చాలామందికి తెలిసి ఉంటుంది. మన వరంగల్ దగ్గరలో ఉన్న రామప్ప టెంపుల్ అనమాట. అసలు ఎంత బాగుందంటే మేము మస్తు చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ మంచని చెట్లు అవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇంకా మేము కార్లో వెళ్ళాం కాబట్టి అక్కడ ఒక పార్కింగ్ ఏరియా ఇచ్చేసి అక్కడ పార్క్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి వాకబుల్ అనమాట. పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, దగ్గరే. అలా నడుచుకుంటూ వెళ్ళాము. మా అక్క వాళ్ళ బాబు, నేను, మా అక్క, మా బావ, ఇంకా మా బావ వాళ్ళ ఫ్రెండ్ అందరం వెళ్ళాము. ఇంకా అసలు ఎప్పటి దగ్గర 4 years నుంచి అనుకుంటున్నాము వెళ్దామని. ఇలా అనుకోకుండా సడన్గా అలా కలిసి వచ్చిందనమాట. చాలా మంచి సర్ప్రైజ్ అనిపించింది మాకు. అక్కడ మనం షాపింగ్ చేసుకోవడానికి చిన్నపిల్లల బొమ్మలు అవి ఇవి అన్నీ చాలా పెట్టారు. మనకు కావాలనుకుంటే మనం కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అనమాట. కంప్లీట్ డే ఓపెన్లో ఉంటుంది. అసలు ఫ్యామిలీతో ఆ ప్లేస్కి వెళ్ళాలండి. అసలు మనకి రావాలని కూడా అనిపించదు అక్కడ నుంచి. అంత బాగా చెట్లు మంచిగా, అసలు ఓపెన్ ఏరియా, చాలా కూర్చొని ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. అసలు పిల్లలతో వెళ్తే చాలా మంచిగా ఆడుకుంటారు పిల్లలు. ఇంకా స్కూల్ పిల్లలు అకేషన్స్ అట్లా తీసుకొస్తారు కదా స్కూల్ నుంచి, అలా చాలామంది స్కూల్ పిల్లలు కూడా వచ్చారనమాట. వాళ్ళకి టూర్ లాగా చాలా బాగున్నాయి అన్నమాట ప్లేసు. అసలు ఆ కట్టడాలు అవి ఎంత బాగున్నాయండి. అసలు ఈ అప్పట్లో అంత టెక్నాలజీ లేకపోయినా అసలు ఎలా కట్టారా దీన్ని అని అనిపించింది. అంత బాగా స్కల్ప్చర్ చేశారు దాన్ని, అంత బాగా డిజైన్ చేశారు. ఒక్కొక్క ఆర్ట్ అసలు ఎంత బాగుందో. లోపలికి ఎంటర్ అవ్వగానే కింద మొత్తం శాండ్ అండి. అసలు బీచ్లో శాండ్ ఎంత మెత్తగా అయితే ఉంటుందో అంత మెత్తగా ఉంది. నడుస్తుంటే కాలలా జారిపోతుంది. చాలా బాగుంది. ఇంత ఎండలో మనకి ఇసుక కాలాలి కదా, అక్కడ అసలు వేడి తగలట్లేదు ఆ ఇసుకలో. అంత మెత్తగా మంచిగా ఉంది. అది చూడండి ఎంత బాగా కట్టారో. రాయితోటి అట్లా చెక్కడం అనేది చాలా గ్రేట్ కదా. అప్పట్లో మన కాకతీయులు ఎంత బాగా డిజైన్ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఇలాంటివి అంటే మనకు చాలా కష్టమేమో. ఇంత టెక్నాలజీ ఉన్నా అసలు కట్టలేకపోతున్నారు. అప్పట్లో అసలు ఏ టెక్నాలజీ లేకుండా కట్టారంటే అప్పుడు ఆర్కిటెక్ట్స్ ఎంత నాలెడ్జ్ వాళ్ళో మనం అర్థం చేసుకోవాలి. చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఇది చూసాము మేము. అక్కడ అట్లా సౌండ్ చేస్తే సప్తస్వరాలు వినిపిస్తున్నాయండి. ఎంత బాగుందో. ఒక రాయిలో అలా సౌండ్స్ వినిపించడం అనేది చాలా అంత బాగా కట్టారు. అసలు ఆ బొమ్మలు చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ తోటి ఎంత బాగున్నాయో. అసలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఇంకా పైన ఏదో ఒక స్టోరీ లాగా దేవుళ్ళని డిజైన్ చేయడము అట్లా ఎంత బాగున్నాయో ఆ విగ్రహాలు అలా చెక్కడం అనేది ఒక రాయి మీద. అసలు చాలా బాగుందండి. ఇంకా మీకు చూపిస్తాను చూడండి. రూఫ్లో అయితే కొన్ని డిజైన్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు. అసలు ఎంత బాగా చెక్కారంటే అంత బాగా చెక్కారు. అసలు మనం ఇప్పట్లో అవి చెక్కాలి అంటే కష్టమేమో. ఆ రాళ్ళ మీద అలా చెక్కడం అనేది, అలా చేయడం అనేది కష్టమేమో ఇప్పట్లో. అసలు చూడండి దేవుళ్ళవి అవి ఇవన్నీ మీకు చూస్తుంటే అక్కడ బొమ్మలు కనిపిస్తాయి చూడండి. దేవుడు బొమ్మలు కానీ అక్కడ స్టోరీస్ లాగా కానీ ఎంత బాగా చెక్కారో. ఆ రూఫ్లో అక్కడ అలా చెక్కడం అనేది చాలా గ్రేట్ అన్నమాట. అప్పట్లో ఆర్కిటెక్ట్స్ అసలు నిజంగా గ్రేట్ అండి. చాలా బాగుంది. అసలు మాకైతే మస్తు అనిపించింది అనమాట. అలా చూస్తూ ఉండిపోయాం మేము అంతే. అసలు ఎంతసేపైనా రావాలనిపించలేదు అక్కడ నుంచి. ఇంకా మళ్ళీ వర్క్ ఉందని చెప్పి రావాల్సి వచ్చింది. ఇంకా అక్కడ చూడండి అసలు ఎంత కొంచెం పచ్చటి పొలాల చుట్టు మధ్యలో అక్కడ చూసారు కదా, అక్కడ రూఫ్స్ అన్నీ పడిపోయాయి. అప్పట్లో ఎర్త్క్వేక్ లాగా ఏదో వచ్చి అవి పడిపోయాయంట. మళ్ళీ వాటిని బిల్డ్ చేయలేదు. మరి ఎప్పుడు చేస్తారో తెలీదు మాకు కూడా. అసలు చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఆ శాండ్లో కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా అలా కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి వచ్చేసాము. అసలు మాకైతే మళ్ళీ వెళ్ళాలనిపించింది, మళ్ళీ అక్కడ స్టే చేయాలనిపించింది. ఖచ్చితంగా వెళ్తాం ఈసారి. వెళ్ళినప్పుడు దాని కంప్లీట్ హిస్టరీ అవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను.
ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.